ఫిజిక్స్లో చలనం మరియు దూరాలు కొలతలు, చలనం మరియు కాలం, చలన నియమాలు. ఇవి చలనంలో ఉండే టాపిక్స్. ఫస్ట్ చూద్దాం. 19వ శతాబ్దం ప్రారంభం వరకు రవాణా కోసం పడవలు, ఓడలు ఉపయోగించేవారు. నూతన రవాణా పద్ధతుల అభివృద్ధికి నాంది ఆవిరి యంత్రం ఆవిష్కరణ. 20వ శతాబ్దంలో ఎలక్ట్రిక్ రైళ్లు, మెనో రైళ్లు, సూపర్సోనిక్ విమానాలు, అంతరిక్ష నౌకలు అందుబాటులోకి వచ్చాయి. కొలత అంటే ఏంటి? తెలియని పరిమాణాన్ని తెలిసిన పరిమాణంలోకి మార్చడాన్ని కొలత అంటారు. ప్రమాణం అంటే ఏంటి? కొలత యొక్క స్థిర పరిమాణాన్ని ప్రమాణం అంటారు. కొలత అనేది రెండు భాగాలు కొలత. ఒక భాగం సంఖ్య, ఒక భాగం ప్రమాణం. 15 అడుగులు అని ఉంది. 15 అనేది సంఖ్య అవుతుంది, అడుగులు అనేవి దాని యొక్క ప్రమాణం అవుతుంది. రోమన్లు వారి అడుగుల పొడవులను కొలిచేవారు. అడుగులతో పొడవులను కొలిచేవారు. అన్ని అడుగులు ఇలా. నెక్స్ట్ మెట్రిక్ వ్యవస్థను ప్రవేశపెట్టిన ఫ్రెంచ్ వారు. మెట్రిక్ వ్యవస్థ అనేది ఒక ప్రామాణిక కొలత ప్రమాణం. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్రమాణాల వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ ఎస్ఐ ప్రమాణాలు. పొడవు యొక్క ఎస్ఐ ప్రమాణం అంటే మీటర్. ఒక మీటర్ని 100 సెంటీమీటర్లు, 1 సెంటీమీటర్ని 10 మిల్లీమీటర్స్. పెద్ద దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం అంటే కిలోమీటర్. 1 కిలోమీటర్ ఎన్ని మీటర్లు? 1000 మీటర్లు. నెక్స్ట్ విరామం అంటే ఏంటో? ఒక వస్తువు యొక్క స్థానం దాని పరిసరాల పరంగా మారకుండా ఒకే విధంగా ఉన్నట్లయితే ఆ వస్తువు విరామ స్థితిలో ఉందని చెప్తాం. ఉదాహరణకి రోడ్డుపై ఆగి ఉన్న బస్సు. చలనం అంటే ఏంటి? ఒక వస్తువు యొక్క స్థానం దాని పరిసరాల పరంగా మారినట్లయితే ఆ వస్తువు చలనంలో ఉందని. వస్తువు యొక్క చలనానికి కారణం ఏంటి? బలం. వస్తువుపై బలం ప్రయోగించినప్పుడు అది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారుతుంది. ఒక వస్తువును విరామ స్థితి నుంచి చలనంలోకి మార్చడానికి, చలనం నుండి విరామ స్థితిలోకి మార్చడానికి ఏంటి అవసరం? బలం అనేది అవసరం. చలనంలో ఉన్న వస్తువు యొక్క దిశను మార్చడానికి బలం అవసరం. నెక్స్ట్ దూరం. రెండు స్థానాల మధ్య ప్రయాణించే మార్గం యొక్క మొత్తం పొడవుని ఏమంటారు? దూరం అంటారు. ఇది వస్తువు యొక్క రెండు స్థానాల మధ్య ప్రయాణించే మార్గం యొక్క మొత్తం పొడవుని దూరం అంటారు. సిజిఎస్ ప్రమాణం సెంటీమీటర్, ఎస్ఐ ప్రమాణం మీటర్. ప్రదేశాల మధ్య గల అతి